ఈరోజైతే మా ఇంట్లో లంచ్లోకి నేను వచ్చేసి ములక్కాయ సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ములక్కాయలు, ఇంకా మీరు ఏమన్నా వేసుకోవచ్చు వెజిటేబుల్స్, బెండకాయ కానీ అండ్ క్యారెట్ అట్లాంటివి. నేను ములక్కాయ సాంబార్ చేస్తున్నాను, ములక్కాయలే వేస్తున్నానండి. సో కందిపప్పుని ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఐటమ్స్ నేను వీడియోలో చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర. పప్పు, సాంబార్ ఇలాంటి చారు చేసినప్పుడు నేను జీలకర్ర ఎక్కువ వేస్తాను. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఇదిగోండి, తాలింపు ఈ విధంగా వేసేసుకున్నాం కదా. తాలింపు కూడా చక్కగా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా సాఫ్ట్గా మగ్గాలి కాబట్టి ఉప్పు, పసుపు వేసుకుందాం. ఒకసారి ఇలాగ కలిపేసి ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టుకొని ఆయిల్లోని పైకి తేలాలి. అంటే ఆయిల్ పైకి తేలి ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గిచ్చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసుకొని మొత్తం కలుపుకుందామండి. కనబడుతుందండి, ఇదిగో చక్కగా సాఫ్ట్ అయ్యి ఇదిగో వాటర్ కూడా బయటకు వచ్చింది కదా ముక్కల్లోంచి. ఇంతవరకు సాఫ్ట్ అయితే చాలు. అండ్ సాంబార్కి ఏంటంటే ఫస్టే తాలింపు వేస్తాము, ఇంకా లాస్ట్లో వేయము. పప్పుచారుకేమో ఈ ప్రాసెస్ అంతా అయ్యాక లాస్ట్లో తాలింపు వేస్తాము. అదొకటి తేడా. అండ్ సాంబార్లో చింతపండు కూడా కొద్దిగా వేయాలి. చాలామంది పప్పుచారుకి సాంబార్కి అస్సలు తేడా ఉండదు, రెండు ఒకేలా ఉంటాయి. కానీ మా ఇంట్లో మాత్రం మా మమ్మీ చేసేది, నేను చేసిన, మా అక్క, మేము చేస్తే కొంతమంది కొన్ని సైడ్స్ వాళ్ళు సాంబార్ని పప్పుచారు అంటారు, పప్పుచారుని సాంబార్ అంటారు. రెండు ఒకేలా పెడతారు. ఎవరిదాకా ఎందుకు, మా అత్తయ్య వాళ్ళు కూడా అట్లానే పెడతారు. బట్ మేము అలా కాదు, డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా తేడా ఉంటుంది. సాంబార్లో కొంచెం బెల్లం వేస్తాం స్వీట్నెస్కి, పప్పుచారులో వేయము. సో ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఒకసారి కొంచెం మ్యాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, కందిపప్పు అయితే ఇలా ఉడకబెట్టేసి ఉంచాను. దీన్ని ఒకసారి ఇట్లా గరిటెతోనే మ్యాష్ చేసేసి నేనైతే వేసేస్తున్నాను. ఇది నేను ఎవరి స్టైల్లోని చేయట్లేదండి, నేను మా ఇంట్లో ఇలానే చేస్తాను కాబట్టి చేసి చూపిస్తున్నాను. నేను ఇలా చేసిన సాంబార్ చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, నా చేతితో చేసిన సాంబార్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగుందని. మా వారికి కూడా చాలా ఇష్టం. నాకైతే ఇంకా చాలా, అసలు నేను ఎక్కువ ఇష్టపడేదే వెజ్లో సాంబారు. నాన్ వెజ్ నేను ఎక్కువ ఇష్టంగా తిన్ను. సో నాకు సాంబార్ ఎక్కువ ఇష్టం. బిర్యానీ తింటానండి, బిర్యానీ తింటాను, కానీ అందులో పీసెస్ ఎక్కువగా ఇష్టపడను. ఓన్లీ నాకు ఆ బిర్యానీ రైస్ కోసమే బిర్యానీ తింటాను. సో ఇలా పప్పు వేసిన తర్వాత ఇందులోని మనం సాంబారు ఎంత పెట్టుకోవాలి అనుకుంటామో అన్ని నీళ్ళు వేసుకోవాలి. అలానే ఇంత పప్పుకి ఇన్ని నీళ్ళు వేసారు, ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాను అన్ని నీళ్ళు ఏమన్నా కదా అని. మనం తీసుకొని ఉడకబెట్టుకున్న పప్పుకి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ వేసుకోండి.
ఇప్పుడు నేను ఈ గిన్నెతో పెడితే మాకు సరిపోతుంది కాబట్టి దీనికి నిండుగా వచ్చేలాగా పోస్తాను. అది మరిగేపాటికి కొంచెం తగ్గుద్ది కాబట్టి సరిపోతుంది. ఓకే, నీళ్ళు అయితే పోసేసుకుంటున్నానండి. ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. ఈ విధంగా సాంబార్లో నీళ్ళు పోసేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి, ఇంకా చింతపండు ఒకటి వేసుకోవాలి. అండ్ నా స్టైల్లో అని చెప్పాను కదా, నేను చింతపండు కూడా నానబెట్టి నీళ్ళు పోయినండి. కొంచెం అంటే కొంచెం చింతపండుని కడిగేసి డైరెక్ట్గా వేస్తాను. నేను కడుగుతాను చింతపండుని కొంచెం యూజ్ చేసేటప్పుడు, ఎందుకంటే చింతపండుకి ఏదైనా డస్ట్ అది అంటుకొని ఉంటుంది కాబట్టి. సో అందుకని కొంచెం వాష్ చేస్తాను. ఇదిగోండి, ఇంత సాంబార్కి ఈ చింతపండు అయితే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మాత్రం పులిపైపోయి అది అసలు సాంబార్లా ఉండదు. సో ఇది నేను ఒకసారి వాష్ చేసుకొని డైరెక్ట్గా వేసేస్తాను, మనకి మంచిగా ఉడికిపోతుంది. ఓకే, సో నేనైతే ఇలానే చేస్తానండి. టమాటో పప్పు చేసినా కానీ నేను చింతపండు కడిగేసి అట్లా వేసేస్తాను, మంచిగానే బాయిల్ అయిపోతుంది అది. సో ఇప్పుడైతే ఈ సాంబార్ ఎక్కువసేపు మరగక్కర్లేదు, కొంచెం సేపు ఒక పొంగు వచ్చేదాకా మరిగితే చాలు. సో ఇది ఒక 10 minutes మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు మరిగించి చిన్న బెల్లం ముక్కేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండి, సాంబార్ ఇలా మరుగుతుంది కదా, ఒక 10 నిమిషాలు అలానే వదిలేస్తే ఇట్లా మరుగుతుంది చక్కగా. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసేసుకున్నాం. నేనైతే బయట కొన్న ప్యాకెట్ వేసేస్తున్నాను. ఒక 5 రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటే అలా వేసేసేయండి, సరిపోతుంది కరెక్ట్గా. సాంబార్ పొడి వేసాక ఒక 5 నిమిషాలు అలా మరిగించుకోండి. చింతపండు నేను డైరెక్ట్గా వేసానని ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను అలా డైరెక్ట్గా వేస్తే కూడా ఉడికిపోతుంది అని చూశాను. సో అప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయిందండి, నేను అందుకే అలా డైరెక్ట్గా వేసేసాను. లేదు మీకు ఇష్టం లేదనుకుంటే మీరు అది నానబెట్టి వాటర్ లాగైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా డైరెక్ట్గా వేస్తాను. డైరెక్ట్గా వేసినా కానీ మనకి ఏం అవ్వదు, జస్ట్ ఆ పులిపే దిగుతుంది. మనకి ఆ వేస్టేజ్ అనేది పప్పుచారు సాంబార్లోకి అడుగునికి వెళ్ళిపోయి ఉంటుంది. లాస్ట్లో మనం తినేసిన తర్వాత చెత్త ఏదైనా వేస్ట్ వస్తే పడేస్తాం కదా, అట్లా పడేసుకోవచ్చు. సో సాంబార్ పొడి వేసిన తర్వాత అయితే ఒక 5-6 నిమిషాలు మరగనిచ్చి చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇంతైతే బెల్లం ముక్క వేస్తున్నాను నేను. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కూడా నేను స్టార్టింగ్ వేసాను కదా, అదే సరిపోయింది. అన్నీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరిగితే ఒక 5 నిమిషాలు మరిగితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయింది. మూత పెట్టేసుకొని తినేయడమే. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనం వేసి నూనె అంతా పైకి చక్కగా తేలుతుంది. ఫస్ట్ ఇట్లా అయితే కనిపించదు, తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కాసేపు అట్లా వదిలేసాక తీసి చూడండి, అప్పుడైతే మనం వేసిన ఆయిల్ అంతా చక్కగా పైకి తేలి నీట్గా కనబడుతుంది. ఓకే, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది కదా,
మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.